డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో, ఆ పార్టీపై 2 నిమిషాలే మాట్లాడారు. ఇదే లేఖ సారాంశం. భవిష్యత్తులో ఆ పార్టీతో లేఖ ఉన్నది మన దగ్గర ఉన్నది. ఇదిగోండి, ఇదే లేఖ. నాన్నకు ప్రేమతో అని లేఖ. ఇగో ఇదే లేఖ. కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ డాడీకి రాసినటువంటి లేఖ. ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలు ఇవి. డాడీ, కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ అని చెప్పి రాసింది. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే క్యాడర్ మోరల్ ఈజ్ హై, పెరిగింది. క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్. లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్ తోటి మీ స్పీచ్ విన్నారు, లాస్ట్ దాకా ఉన్నారు. మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది. అలాగే కాంగ్రెస్ ఫెయిల్ మీరు చెప్పిన తీరు చాలా బాగుంది అనుకుంటున్నారు. పెహల్గాం అమరులకు మౌనం బాగుంది. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది. 7వ పాయింట్ ఏం చెప్పిందంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. ఓవరాల్గా ఇంకొంచెం పంచు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్ అని చెప్పి పెట్టింది. డాడీ, పోలీస్కు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్, అంటే బాగా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది కూడా బాగుందని 8వ పాయింట్గా రిసీవ్డ్. ఇది ఎన్నోది? ఇది 7వదే మళ్ళా. ఇక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏముంది? ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ బిల్ మీద మాట్లాడకపోవడం, బీసీ 42% అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం, ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళా పాత ఇన్ఛార్జీలను ఇవ్వడంతో వీళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చింది. మళ్ళా పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ సెలక్షన్స్ బీఫామ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. లోకల్ బాడీస్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీఫామ్స్ ఇవ్వాలని కోరుకున్నారు. మీరు స్టేజ్ మీదకు వచ్చే లోపట ఇదేందో 2001 నుండి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందట. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్స్ మొదలుపెట్టారు. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే, నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు. బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. రైట్. ఇక ఇక్కడ ఇదేందో కనిపిస్తలేదు, అది కాంగ్రెస్ మీద గ్యారంటీస్ లో గ్రాస్ రూట్ లో ఫెయిల్ అయిపోయింది. బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అనే ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడ్లైన్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లీనరీ ఫర్ 1 or 2 days హియర్ యాజ్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ క్యాడర్ అండ్ గివ్ దెమ్ ఏ గైడ్లైన్స్. ఆ తర్వాత కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ అని చెప్పి థ్యాంక్ యూ కవిత అని చెప్పి పెట్టినటువంటి లెటర్. చాలామంది మీతో ఇంకోటి ఉంది, చాలామంది మీతో ఫోటో దిగాలని, చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ బర్నింగ్గా అనిపించింది. జెడ్పీటీసీ చైర్మన్, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలామంది మీకు యాక్సెస్ దొరకటం లేదని చాలా బాధపడుతున్నారు. సెలెక్టివ్ యాక్సెస్ అని
ఫీల్ అవుతున్నారు, కొంతమందినే కలుస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. కైండ్లీ వాళ్ళని కూడా కలిసి ప్రయత్నం చేయని చెప్పేసి. సరే ఇక ఇదేలే లెటర్ అంతా. అయితే ఈ లెటర్ పైన నిన్న సుదీర్ఘమైనటువంటి చర్చ సాగింది. డాడీ బజాపాన్ మరింతగా దీంట్లోంచి ఈ లెటర్లోంచి అంశాలను ఏ పత్రిక ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ తీసేసుకుంటారు. అసలు విషయం ఏంటంటే ఈ లెటరు ఆయన పోస్ట్లో వేసిన లెటర్ కాదు, లేకపోతే ఎవరికైనా ఇచ్చి తీసుకుపోయి ఇచ్చి రాపో అని చెప్పింది కూడా కాదు. మరి దొంగతనంతో ఫోటో తీస్తే కూడా తప్పే. ఇప్పుడు లెటర్ నా లెటర్ ఉన్నది, ఈ లెటర్ కావాలనే వీళ్ళే లీక్ చేసుకుర్రు, వీళ్ళ ఫ్యామిలీయే. అట్లా ఇది దీని సారాంశం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.